నైజాంలో అర్ధరాత్రి విస్ఫోటనం జరిగింది. ఇది మామూలు విస్ఫోటనం కాదు, కలెక్షన్ల విస్ఫోటనం. తెలంగాణ గవర్నమెంట్ గేమ్ చేంజర్ టికెట్ రేట్లను పెంచుతూ జీవోను కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయడంతో గత అర్ధరాత్రి నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన వితిన్ మినిట్స్ లోనే గేమ్ చేంజర్ ర్యాంప్ పేజ్ ఏమిటో చూపించడం మొదలుపెట్టాడు. ఏఎంబీలో 13 షోలు ప్లాన్ చేస్తే 13 షోలు కూడా వితిన్ మినిట్స్ లో హౌస్ఫుల్ అయ్యాయి. ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ వాడైతే షోలను యాడ్ చేసుకుంటూ వెళుతున్నాడు. కాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన ఫస్ట్ 1 అవర్లోనే గేమ్ చేంజర్ ₹1 కోటి పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇందులో బుక్ మై షో యాప్ ద్వారా ₹43 లక్షలు, లైఫ్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ పేటీఎం యాప్స్ ద్వారా ₹61 లక్షలు వసూలయ్యాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతటా తెల్లవారుజామున 4 గంటల షోలు హౌస్ఫుల్ అయినట్లుగా తెలుస్తోంది. వెరీ స్ట్రిక్ట్లీ రిమెంబర్డ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ కలెక్షన్ల విస్ఫోటనం జరిగింది డే టైం కాదు, అర్ధరాత్రి. అంటే సినీ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా చూడడానికి ఎంతగా తప్పించిపోతున్నారో అర్థం అవుతోంది. ఇకపోతే ఆంధ్రాలో గేమ్ చేంజర్ ఓరా మాస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. వైజాగ్ సిటీలో 2 కోట్ల మార్కు క్రాస్ చేసింది. టోటల్ ఉత్తరాంధ్ర ఏరియాలో ఏకంగా ₹2,61 లక్షల వరకు గేమ్ చేంజర్ వసూలు చేసింది. గేమ్ చేంజర్ హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, గేమ్ చేంజర్ సినిమాను ఇప్పటికే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ చూసినట్లుగా తెలుస్తోంది. సినిమాలో బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉండడంతో వాళ్ళు ఇప్పటికే పార్టీలు కూడా జరుపుకోవడం స్టార్ట్ చేశారు. ఇక గేమ్ చేంజర్ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెలబ్రేషన్ మోడ్ అప్పుడే స్టార్ట్ అయింది.